జనమిచ్చిన 5 ఏళ్ల అవకాశంలో 2 ఏళ్లు గడిచిపోయాయి. ఈ 2 ఏళ్లలో ఎన్నో అద్భుతాలు చేశాం. మిగతా 3 ఏళ్లు అంతకు మించి చేస్తామంటూ ఫ్యూచర్ గవర్నెన్స్ పై మాస్టర్ ప్లాన్ వేసుకుంది కూటమి ప్రభుత్వం. కేంద్రంలోని మోదీ సర్కార్ సాధించిన విజయాల్ని కూడా జనంలోకి తీసుకువెళ్లాలని గట్టి సంకల్పమే తీసుకుంది. రాష్ట్రంలోని 3 చోట్ల 3 ఎజెండాలతో 3 సమావేశాలకు ప్లానింగ్ పూర్తయిపోయింది. 24 నెలల్లో అమల్లో పెట్టిన 24 థియరీల్ని జనానికి పరిచయం చేయడం ఎజెండా. ఇప్పుడు ఈ నెల 12న అమరావతిలో 12 ఏళ్ల నమ్మకం పేరుతో సభ నిర్వహించబోతోంది. అలాగే డబుల్ ఇంజిన్ సర్కార్ సాధించిన అభివృద్ధి సంక్షేమంపై విశాఖ, తిరుపతిలో పబ్లిక్ మీటింగ్లు కూడా పెట్టబోతోంది కూటమి సర్కార్. కానీ సరిగ్గా ఇదే టైంలో ఈ సంబరాల్ని డిస్టర్బ్ చేయాలి అని చూస్తోంది విపక్ష వైసీపీ. మొత్తానికి ఏపీలో రాబోయే వారమంతా వార్ సిచ్యువేషనే అన్నమాట. నారా చంద్రబాబు నాయుడు అనే నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. జూన్ 4, 2024 ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భూకంపం వచ్చి బండ్లు ఓడలై, ఓడలు బండ్లై సరిగ్గా 2 ఏళ్లైంది. కూటమి థంపింగ్ విక్టరీ కొట్టి వైసీపీ నంబర్ దారుణంగా పడిపోయి పార్టీల మధ్య విషాలు, వైషమ్యాలు పెరగడం మొదలై 2 వసంతాలు గడిచిపోయాయి. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసింది జూన్ 12వ తేదీ అయినా ఫలితాలొచ్చి ప్రభుత్వాలు మారింది మాత్రం జూన్ 4వ తేదీ. సెకండ్ యానివర్సరీకి వేళ్లైందో లేదో 2 శత్రు పార్టీలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ పక్కాగానే రాసుకున్నాయి. రాక్షస పాలన విముక్తికి 2 ఏళ్లైందని వాళ్లు, జనానికి కూటమి పొడిచిన వెన్నుపోటుకు 2 ఏళ్లైందని వీళ్లు రప్పా రప్పా డైలాగ్లతో సెలబ్రేషన్స్ షురూ చేశారు. 9వ తారీఖున తిరుపతిలో, 12వ తారీఖున అమరావతిలో, 15వ తారీఖున విశాఖపట్నంలో ఈ 3 సభలు కూడా నిర్వహించడమే కాకుండా వివిధ జిల్లాల్లో జిల్లా కార్యక్రమాల తర్వాత నియోజకవర్గ స్థాయిలో కూడా కూటమిలో పాల్గొన్న మా 3 పార్టీలు కూడా కలిసికట్టుగా క్షేత్రస్థాయిలో పర్యటించి దాదాపు 24 కార్యక్రమాలు, 24 మాసాల్లో మేము అందించిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు 24 కార్యక్రమాలు కూడా 28 జిల్లాల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక కార్యాచరణ రూపొందించమని చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజు, విధ్వంసం నుండి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపించాలని ప్రజలు అపూర్వమైన తీర్పిచ్చిన చరిత్రాత్మక రోజు అని సీఎం చంద్రబాబు జూన్ 4వ తేదీకి తనదైన తాత్పర్యం చెప్పుకున్నారు. ప్రజలిచ్చిన అధికారాన్ని బాధ్యతగా తీసుకుని రాష్ట్ర పునర్నిర్మాణం వైపు అడుగులు వేస్తున్నామని, సంక్షేమం, అభివృద్ధిని సమపాళ్లలో అందిస్తున్నామని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. రాష్ట్రాన్ని హెల్దీ, వెల్దీ, హ్యాపీగా చేయాలనే సంకల్పంతో ఇంకా కష్టపడతామని శపథం కూడా చేశారు. రైతులు, మహిళలు, యువత, ఉద్యోగులు, కార్మికులు ఒక్కరేమిటి అన్ని వర్గాలు సుభిక్షంగా ఉన్నాయని టీడీపీ సర్టిఫై చేస్తే అది పక్కా ఫేక్ సర్టిఫికేట్ అంటూ కౌంటర్ గా గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తోంది వైసీపీ. చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలి. 2 సంవత్సరాల పరిపాలనలో ఆయన అందరినీ దగా చేశాడు, మోసం చేసి వాళ్ళ ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. 2 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరించింది, రౌడీతనంగా వ్యవహరించింది, కేసులు పెట్టింది, ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోగా మేము నిరసన చెబుతుంటే మా మీద మళ్ళా మీరు దౌర్జన్యకాండకు పురిగొల్పుతా ఉన్నారు. వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరుతో ఈ నెల 4 నుండి 12 వరకు నిరసన ప్రోగ్రామ్ కి చాట్ ప్రిపేర్ చేసుకుంది వైసీపీ అధిష్టానం. వాడవాడల ఆందోళనకు దిగింది పార్టీ క్యాడర్ అండ్ లీడర్షిప్. ఇచ్చిన హామీలు నెరవేర్చలేదంటూ కూటమి మేనిఫెస్టోను తగలబెట్టేశారు. సూపర్ 6 హామీల ప్రతులను చించిపారేశారు. కొన్ని చోట్ల నిరసనగా పాదయాత్రలు కూడా చేశారు. సూపర్ 6 హామీలన్నీ అరకొరగా అమలు చేసి ఇదేమంటే P4 కిల్లింగ్ చేశామని తెలివిగా సమాధానం చెప్తున్నారని మండిపడుతోంది వైసీపీ. 2 ఏళ్ళైంది, సూపర్ 6 లేదు, ఏమీ లేదు. మెగా డిఎస్సీ అన్నారు, అదొక పెద్ద దగా డిఎస్సీగా మారింది. రాష్ట్ర ప్రజలంతా ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు కంటిన్యూస్ గా మనం రీసెంట్ గా చూస్తా ఉన్నాం. గుడివాడ లాంటి హాట్ స్పాట్స్ లో వైసీపీ, టీడీపీ టీ అంటే టీ అనడంతో సిచ్యువేషన్ సీరియస్ అయింది. వెన్నుపాటుకు 2 ఏళ్ల పేరుతో వాళ్లు, కౌంటర్ గా విజయోత్సవ ర్యాలీ చేపట్టి వీళ్లు పోటాపోటీ ర్యాలీలు, నినాదాలతో హోరెత్తించి
పోలీసులకు పరేషాన్లు పుట్టించేశారు. స్థానిక నేతలు కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు, పవన్, లోకేష్ తప్ప రాష్ట్రంలో ప్రజలెవరూ సంతోషంగా లేరన్న వెటకారాలు వినిపించాయి. 2 ఏళ్ల పాలనని రెఫరెండంగా తీసుకోవాలని, దమ్ముంటే లోకల్ బాడీ ఎన్నికలు పెట్టాలనే సవాళ్లైతే రీసౌండ్ ఇచ్చేశాయి. కానీ ఓట్లు వేసిన ప్రజలకు వైసీపీ వెన్నుపోటు పొడుస్తోందని, గతంలో ఇచ్చి ఎగ్గొట్టిన హామీలు ఇవి అని గుర్తు చేస్తోంది టీడీపీ. ఉన్నాడు చంద్రబాబు పరిపాలన కూడా ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు తగలేయడానికి సిద్ధంగా ఉన్నారు. దమ్ముంటే లోకల్ బాడీ ఎలక్షన్లు పెట్టండి, మీ దమ్మేంటో తేలిపోద్ది, తుక్కుగా మిమ్మల్ని ఓడించి చంద్రబాబు నాయుడు గారి పాలనని దగ్ధం చేసేటటువంటి రోజు వస్తుందని కూడా ఈ సందర్భంగా నేను చెప్తూ, ఆ 40% ఓట్లకు కూడా వెన్నుపోటు పొడిచి కనీసం మీరు అసెంబ్లీ కూడా రాకోకుండా చేస్తున్న వ్యవహారాల్ని ప్రజలందరూ కూడా వెన్నుపోటుగానే భావిస్తారని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి, మద్యపాన నిషేధం చేయకపోతే నేను ఓట్లు అడగనని చెప్పి, మళ్ళీ మద్యపానాన్ని 20 సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టి, మరి ప్రజల ఆరోగ్యం కూడా చెడిపోయే మద్యాన్ని ప్రజల చేత తాగించి వెన్నుపోటు ఎవరు పొడిచారో కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకోగలరు. అభివృద్ధి, విధ్వంసం అనేది స్టేట్ వైడ్ సబ్జెక్టే అయినా లోకల్ లీడర్స్ కూడా సీరియస్ గా తీసుకున్నారు. తమ నియోజకవర్గాల్లో ఎవరెంత తోపులో తేల్చుకుందామంటూ ఛాలెంజ్ల మీద ఛాలెంజ్లు నడిచాయి. నర్సరావుపేటలో అయితే హై టెన్షన్స్ కు దారితీశాయి. ఎమ్మెల్యే అరవింద్ బాబు వర్సెస్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి. ఆ టెంపర్ మరీ పీక్. మరి గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి సవాల్ విసురుతా ఉన్నాను. మరి మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండ మీద మరి చర్చకు సిద్ధంగా ఉన్నారా మీరని నేను సవాల్ విసురుతున్నాను. నేనైతే సిద్ధంగా ఉన్నాను, మీరు కూడా సిద్ధంగా ఉండి ఆ చర్చకు రమ్మనమని చెప్పి నేను సవాల్ విసురుతూ ఉన్నా. బూటకపు మాటలు, బూటకపు ఛాలెంజ్లు విసిరేసే కార్యక్రమం కాదు, ఇది కరెక్ట్ కాదు. ఆయన అభివృద్ధి అనుకుంటే కల్వర్ట్లు కట్టి ఫ్లైఓవర్లు కట్టానని చెప్తాడు. ఏం అభివృద్ధి చేశాడో రేపు మాటల్లో నేను కూడా ఛాలెంజ్ స్వీకరిస్తున్నాను. నేను సిద్ధం. రేపు మధ్యాహ్నం 12 గంటలకి కోటప్పకొండ వస్తాం. ఎనీ టైమ్ ఎనీవేర్, ప్లేస్, టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఇది వరస. శ్రీశైలంలో కూడా సేమ్ సీనే రిపీట్ అయింది. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మధ్య మాటలే తూటాలయ్యాయి. నియోజకవర్గానికి వస్తా, దమ్ముంటే నువ్వురా అని మాజీ ఎమ్మెల్యే సవాల్తో ఆత్మకూరులో హై టెన్షన్. వైసీపీ నిరసన పిలుపు, టీడీపీ కౌంటర్ ప్రొటెస్టులు, సవాళ్లు ప్రతి సవాళ్లతో హోరెత్తింది టోటల్ ఏపీ. టిట్ ఫర్ టాట్ పాలిటిక్స్ ఏపీలో ప్రధాన పార్టీలకు కొత్తేం కాదు. 2కి 2 ఆరితేరిపోయిన ఎక్స్పర్ట్లే. ఆ విషయంలో మంచి ముదుర్లని కూడా చెప్పొచ్చు. ఒకరి ఎత్తులకు మరొకరు పై ఎత్తులు వేస్తూ జిత్తుల మారి రాజకీయాల్లో మాస్టర్ డిగ్రీలు తెచ్చుకున్న వాళ్లే. అధికార పార్టీ తప్పుల్ని వెతికి పట్టుకుని వాటిని జనంలోకి తీసుకువెళ్లి అడ్వాంటేజ్ పొందడం అపోజిషన్ పార్టీగా వైసీపీకి అత్యవసరం. అందుకే ఆ దిశగా రోజు రోజుకు కూడా అంశాల వారీగా దూకుడు పెంచుకుంటూ పోతోంది. అపోజిషన్ పార్టీ ఎలిగేషన్స్ కి అంతే దీటుగా స్పందిస్తూ ప్లాన్ బిని కూడా వర్కౌట్ చేస్తోంది టీడీపీ. వైసీపీని నైతికంగా దెబ్బకొట్టి జనంలో చులకన చేసి ఆ విధంగా లబ్ధి పొందడానికి ఒక పద్ధతి ప్రకారం అట్నుంచి నరుకొస్తోంది టీడీపీ. ప్రతిపక్షంలో ఉన్నా అది గొడ్డలి పార్టీ అవునా కాదా అని మీరే నిర్ణయించాలి. పార్టీ బాగా వెళ్ళిపోయింది ప్రజల్లోకి. ఏంటి ప్రజల్లోకి వెళ్ళేది? అక్కడ గొడ్డలి పార్టీ అని రాస్తాడేంటి? మాది గొడ్డలి పార్టీనా? మీదే పార్టీ వెన్నుపోటు పార్టీ కదా. కసకని ఎంతమందిని పొడిచారు మీరు? వైసీపీకి టీడీపీ అధినేత చంద్రబాబు పెట్టిన కొత్త పేరు గొడ్డలి పార్టీ. అది ప్రెస్ మీట్ అవ్వచ్చు, పబ్లిక్ ప్రోగ్రాం కావచ్చు. వేదికనెక్కిన ప్రతిసారి ఆ పార్టీకున్న అసలు పేరు పక్కన పెట్టి గొడ్డలి పార్టీగా పిలుస్తూ దాన్నొక రెగ్యులర్ ప్రాసెస్ గా మార్చేశారు. పార్టీలో మిగతా నేతలు కూడా ఈ విషయంలో అధినేతనే ఫాలో అవుతున్నారు. జాబ్ క్రియేషన్ మా బ్రాండ్ అయితే గొడ్డలి మీ బ్రాండ్ భయ్యా. జగన్మోహన్ రెడ్డి ప్రమేయంతో గొడ్డలతో నరికి క్రూరంగా చంపారని ప్రతి ఒక్కరూ చెప్తారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో వైసీపీ పేరును గొడ్డలి పార్టీగా రాయడం కూడా మొదలైందంటే చంద్రబాబు చేస్తున్న గొడ్డలి సౌండ్ ఏ రేంజ్ లో ఫలితాన్నిస్తుందో అర్థం చేసుకోవచ్చు. ప్రజల్లోకి గొడ్డలి నినాదాన్ని బలంగా తీసుకువెళ్లాలని అధినేత నుంచి క్యాడర్ కి స్పష్టమైన ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తోంది. మళ్లీ ఎన్నికలొచ్చేదాకా గొడ్డలి బ్రాండ్ ని ప్రమోట్ చేసి శత్రు పార్టీని నైతికంగా దెబ్బ కొట్టాలి అన్నదే
టీడీపీ మెయిన్ టార్గెట్. దీన్ని పసిగట్టింది కాబట్టి గట్టిగా తిప్పికొట్టడం షురూ చేసింది వైసీపీ. మావిగన్ ప్రపోజల్ జనంలోకి వెళ్లకూడదు అన్న కుట్రతోనే చంద్రబాబు గొడ్డలి పాలిటిక్స్ చేస్తున్నారన్నది ఆ పార్టీ ఎలిగేషన్. మేనిఫెస్టో అడ్రస్ ఎక్కడ మనకు కనిపించదు. అడిగితే మాత్రం చంద్రబాబు నాయుడు గారికి బీపీ పెరుగుతుంది. ఈ మధ్యకాలంలో ఆయన బీపీ చాలా ఎక్కువగా పెరుగుతా ఉంది. టపాని ఎక్కడైనా పొరపాటున చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా నిద్ర లేపి మావిగన్ అని చెవులు అన్నారంటే మాత్రం అక్కడే పడిపోతాడు. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలని ఇటీవలే పార్టీ నేతలకు పిలుపునిచ్చారు చంద్రబాబు. ఆయన రాజకీయ చాణక్యంలో భాగమే ఈ గొడ్డలి ప్రయోగమని పార్టీలో చెప్పుకుంటున్నారు. కానీ గొడ్డలి సౌండ్ ని వైసీపీ కూడా తేలిగ్గా తీసుకోవట్లేదు. జరగబోయే డ్యామేజ్ ని ముందే తెగ్గొట్టే ప్రయత్నం గట్టిగా చేస్తోంది. వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ రోడ్డెక్కిన వైసీపీ లీడర్లు గొడ్డలికి కౌంటర్ గా కొత్త లాజిక్ ని బయటకు తీస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గొడ్డలతో ఎంతో మందిని మర్డర్ చేస్తే మరి నువ్వు మీ అబ్బాయి పవన్ కళ్యాణ్ ఎర్ర బుక్ అని తిరుగుతున్నారు కదా. జగన్ ఏ మర్డర్ కేసులో లోపలేశారు? సిగ్గు చర్యలు లేకుండా గొడ్డలి పార్టీ అని మాట్లాడతారే. 2 ఏళ్ళైంది అలా బాబాయ్ చంపితే ఏం చేస్తారు? గాజు దొరికి కూర్చున్నారా మీరు? 2 ఏళ్ళైంది కదా. జగన్ అలా బాబాయ్ చంపితే లోపలేరా అని అడుగుతున్నా. సిగ్గు లేదా అని అడుగుతున్నా. వివేకానందరెడ్డి మర్డర్ ని ప్రస్తావిస్తూ హత్య రాజకీయాలకు మారుపేరుగా చెబుతూ ప్రతిపక్షాన్ని ఆ విధంగా ఇరుకున పెట్టాలన్నదే టీడీపీ స్ట్రాటజీ. గత ఎన్నికల్లో కూడా బాబాయ్ హత్య గొడ్డలిపోటు స్లోగన్తో ఎలక్టోరల్ గా లబ్ధి పొందినట్టు పార్టీ అంచనా వేసింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే వివేక హత్య జరిగిందని, హంతకులకు తెలుగుదేశం పార్టీనే అండగా ఉంటోందని డిఫెన్స్ ఆడుతోంది వైసీపీ. మెగా డిఎస్సి కూటమి ప్రభుత్వం వచ్చి రాగానే అమల్లో పెట్టిన ప్రతిష్టాత్మకమైన ప్రామిస్ ఇది. స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జిటీలు, లాంగ్వేజ్ పండిట్స్ టోటల్గా 16,000 మందికి ఉద్యోగాలిచ్చి డిఎస్సిని సక్సెస్ చేసినట్లుగా చెప్పుకుంది. మొత్తం 3,12,000 మంది అభ్యర్థులు రిటర్న్గా ఎగ్జామ్ రాస్తే 16,347 మందికి మాత్రమే పోస్టింగ్ వచ్చింది. మిగతా 2,95,000 మందికి నిరుత్సాహమే మిగిలింది. తమ లైఫ్ టైం అంబిషన్ తీరకుండా దాదాపు 2 ఏళ్లుగా నీరసపడ్డ ఇంతమంది నిరాశావాదులందరికీ ఒక ఆశాకిరణంగా కనిపిస్తోంది వైసీపీ. కానీ దీని వెనకాల రాజకీయ కుట్ర తప్ప ఏమీ లేదు అంటోంది టీడీపీ. డిఎస్సి పేపర్ లీక్ ఏపీ పాలిటిక్స్ ని రంజుగా మార్చిన ఎమోషనల్ టాపిక్ ఇది. మెరిట్ తో సర్కార్ ఆటలాడిందని, అయిన వారికి టీచర్ ఉద్యోగాలిచ్చేందుకు ఇష్టానుసారంగా రూల్స్ మార్చేశారని, ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టుల భర్తీగా అంతులేని అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా ఎండగడుతోంది వైసీపీ. వారం రోజులుగా రోజుకో కథనంతో జనంలోకొచ్చి మెగా డిఎస్సిని దగా డిఎస్సిగా నెగిటివ్ ప్రమోషన్ ఇస్తోంది. మెగా డిఎస్సిలో పోస్టులు అమ్ముకునేటటువంటి స్థాయికి విద్యాశాఖ మంత్రి గారు నారా లోకేష్ గారు లవ్ క్యాష్ లో దిగజారిపోయాడనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశాలు. 2006 సెప్టెంబర్లో డిఎస్సి జరిగితే కడప జిల్లా నిరుద్యోగ ఉపాధ్యాయుల జీవితాలను నాశనం చేసింది మీ మేనమామలు, మీ తండ్రులు. మీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్న అప్పుడు కాదా జగన్? దీనికి ఏం సమాధానం చెప్తావు? ఇది వాస్తవమా కాదా? లేటెస్ట్ గా డిఎస్సి బాధితులందరినీ ఒక్కచోట చేర్చి పార్టీ అధినేతతో ములాఖత్ పెట్టించింది. డిఎస్సితో దగాపడ్డ అభ్యర్థులందరికీ అండగా ఉంటానని మాటిచ్చారు మాజీ సీఎం జగన్. పార్టీ నుంచి లీగల్ ప్యానెల్ ఏర్పాటు చేసి న్యాయ సహాయం చేస్తామని, తమ ప్రభుత్వం రాగానే డిఎస్సి అక్రమాలపై విచారణ కమిషన్ వేస్తామని ప్రామిస్ కూడా చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లైన సందర్భంలో కూడా డిఎస్సిని హాట్ టాపిక్ గా మారింది. కానీ స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్స్ సక్రమంగానే అమలు చేశామని ప్రభుత్వం అంటోంది. సిబిటి విధానంలో మల్టీ లెవెల్ డిజిటల్ సెక్యూరిటీతో పరీక్షలు పెట్టాం, పేపర్ లీకేజీకి అసలు అవకాశమే లేదు అని పాఠశాల విద్యాశాఖ ఒక క్లారిటీ ఇచ్చింది కూడా. అయినా డిఎస్సి చుట్టూ రాజకీయం మాత్రం ఆగలేదు. పేకాట ఆడేవాళ్లకు కూడా టీచర్ ఉద్యోగాలిచ్చేశారని వైసీపీ అంటే, పేకాటకు బ్రిడ్జ్ గేమ్ కి తేడా తెలీదా అని టీడీపీ మొత్తంగా సెటైర్ల మోత మోగుతోంది ఇక్కడ. ఇండియన్ గవర్నమెంట్ అప్రూవ్ చేసిన గేమ్స్ను కూడా మీ బుద్ధి ప్రకారం, మీ బుద్ధికి తగ్గట్టు కించపరిచే విధంగా మాట్లాడతాం, పేకాడతో పోలుస్తాం. అంటే మీ ఉద్దేశాలు ఏంటో అర్థం అవుతా ఉన్నాయి. అంటే ఏ విధంగా మీ బుద్ధి మాంద్యమో లేకపోతే మీ బుద్ధి యొక్క స్టాండర్డ్స్ ఏంటనేది ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు. డిఎస్సి ఏం చేశారండి? డిఎస్సిలో చిత్రం
ప్యాకాట్ కూడా పెట్టారంట. ఇవాళ చంద్రబాబు అంటున్నారు ప్యాకాట్ కాదని. బ్రిడ్జ్ అంటే ప్యాకాట్ కాదా? ప్యాకాట్లో గెలుపొందిన వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇవ్వాలని పెట్టినటువంటి సందర్భం. అంతేకాదు క్రీడల్లో 421 పోస్టులు ఫిలప్ చేయాలని భావించారు. క్రీడా సర్టిఫికేట్ అందరూ మన లోకేష్ గారు ఏం చెప్తే అది ఇచ్చారు. అయ్యా లోకేష్ మాట్లాడమంటే రష్యా వెళ్ళిపోయాడు. తమ ప్రభుత్వం ఉన్న 5 ఏళ్లలో ఒక్క టీచర్ ఉద్యోగమైనా ఇవ్వని వాళ్లు ఇప్పుడెలా మాట్లాడతారు అని సూటిగా ప్రశ్నిస్తోంది టీడీపీ. లేనిపోని అబద్ధాలను ప్రచారం చేసి నిరుద్యోగుల్ని గందరగోళానికి గురిచేస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తోంది కూడా. నియామక ప్రక్రియ పూర్తయి 2వ అకాడమిక్ ఇయర్ కూడా మొదలవుతున్న ఈ సమయంలో పేపర్ లీక్ అంటూ వార్తలు రావడం అంటే ఇది డిఎస్సి విన్నర్లను కలవరపెట్టే అంశం. అందుకే డిఎస్సిలో ఉద్యోగం పొందిన వారు వర్సెస్ ఉద్యోగం పొందని వాళ్లుగా మారిపోయింది సీన్. రాజకీయ చదరంగంలో పాములుగా మారిపోయారు డిఎస్సి అభ్యర్థులు. అమరావతి రాజధాని సెంట్రిక్ గా ఏపీ రాజకీయాలు మళ్లీ వేడెక్కుతున్నాయి. ఇన్నాళ్లు వ్యూహాత్మక మౌనం పాటించిన వైసీపీ నిన్న మొన్ననే మావిగన్ కాన్సెప్ట్తో కలకలం రేపింది. ఇప్పుడు అమరావతి వైపే చూస్తోంది. కాకపోతే కొత్త రూటు వేసుకుందన్నమాట. రాజకీయ విమర్శలకే పరిమితం అయిపోకుండా ఆధారాలతో సహా రైతుల పక్కన నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తోంది. కానీ రాజధాని విషయంలో వైసీపీ ఖాతాలో కొత్త యూటర్న్ అంటూ ఎగతాళికం మొదలుపెట్టింది కూటమి సర్కార్. రాజధాని పరిధిలోని ఉండవల్లి, పెనుమాక, ఎర్రబాలెం, కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో భూములు ఇవ్వని రైతుల పొలాల్లో బలవంతంగా రోడ్లు వేశారంటూ ఆందోళన జరిగింది. దీన్ని తమకు అనుకూలంగా మార్చుకుని రైతుల సమస్యల్ని భుజాన వేసుకుంది వైసీపీ. ఆ విధంగా ప్రభుత్వాన్ని సామాజికంగా, రాజకీయంగా ఇరకాటంలో పెట్టాలన్నది ప్లాన్. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్ 20,000 పెడతానంటాను. 4,500 మిగతా చోట అంతా ఖర్చు అవుతా అంటే 5 స్టార్ లాబీస్తో సహా ఇటాలియన్ మార్బుల్ వేసి ఈడ మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతాను ఎస్ఎఫ్టీకి. అంటే ప్రతిదీ స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదానికోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తాం. రాజధాని గ్రామాల రైతులు తనతో భేటీ అయిన తర్వాత వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు నేతృత్వంలో 8 మందితో రైతు పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు. వీళ్లంతా అమరావతిలో పర్యటించి క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలపై ప్రభుత్వంతో పోరాడతారు. ల్యాండ్ పూలింగ్ సమస్యలను ఎదుర్కోవడానికి న్యాయ పోరాట కమిటీని రంగంలోకి దించింది వైసీపీ. కానీ అమరావతిపై వైసీపీ వేసిన కమిటీల్ని కామెడీగా తీసుకుంటోంది కూటమి ప్రభుత్వం. ఆడకి పోయిన 20 మంది రైతుల్లో మళ్ళీ మధ్యాహ్నం వచ్చి ఒక రైతు ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు. వీళ్ళకి ఇవ్వాలని ఉంది, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించాలని. రైతుల్లో ఇంక ఇవ్వాల్సింది కేవలం వెరీ ఫ్యూ. రాష్ట్రానికి రాజధాని కావాలా, దానికి మీరు సపోర్ట్ చేయండి అని చెప్పి మేము లీగల్గా సపోర్ట్ చేస్తాం, మేము కమిటీ వేస్తాం. అసలు వచ్చి చూస్తే కదా అసలు ఏం జరుగుతుందో వచ్చి చూస్తే కదా. రైతుల్ని రెచ్చగొడితే చూస్తూ ఊరుకోమని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. అమరావతిలో జరిగే అభివృద్ధి ఏంటో క్షేత్రస్థాయిలో వచ్చి చూస్తే తెలుస్తుంది అంటోంది ప్రభుత్వం. బిల్డింగ్లు, రోడ్లు, పైప్ లైన్లు వేశాక భూములు తిరిగి ఇవ్వడం ఎలా సాధ్యం అనేది సర్కారు వారి లాజిక్. సో ఆ రకంగా ఏపీలో హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఒకరు గొడ్డలి పార్టీ అంటుంటే ఇంకొకరు వెన్నుపోటు ప్రభుత్వం అంటున్నారు. మొత్తానికి టెంపరేచర్స్ తగ్గాయి, కానీ ఈ పొలిటికల్ టెంపర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటోంది. ఇది ఇవాల్టి మార్నింగ్ టాపిక్. చూస్తూనే ఉండండి TV9.